3 రోజులుగా చేపడుతున్న ఆందోళనలను జూడోలు తాత్కాలికంగా విరమించారు. ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో జరిగిన చర్చలు సఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కొన్ని డిమాండ్లు ప్రతిపాదించామని వాటికి సానుకూలంగా స్పందిస్తూ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం సభ్యులు అంగీకరించారని వెల్లడించారు. టైం బాండ్లోగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలియజేశారు. అలాగే రోగులకు తమ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, అత్యవసర సేవలకు ఆటంకం కలగకూడదని భావించి మానవతా దృక్పథంతో ఈ ఆందోళనను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. అటు దాడి ఘటన నేపథ్యంలో విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని, ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరోవైపు డైరెక్టర్ మాట్లాడుతూ సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, మెడికోలు తమ ముందు ఉంచిన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని మీడియాకు వెల్లడించారు. తన పరిధిలోని అంశాలకు తక్షణమే పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్యాంపస్ భద్రతను పటిష్టం చేస్తామన్నారు. ఇటీవల జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఇక్కడ నేను ఒకటే కాదు, మీరు ఎవరినైనా అడగండి, మేము ఇతను డైరెక్టర్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ అని అనడం, ఏదో ఒకటి అనడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మేమే కాదు, ఎవరైనా కానీ సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా దీనికి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారని ఎవరైనా అనుకుంటారు. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే, మరి మీరు కాల్ ఆఫ్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఒక్కటండి, స్టూడెంట్స్ వైపు కూడా వాళ్ళ ఆలోచన చేశారు. మేము యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ లీడర్గా ఇవేవి చిన్న డిమాండ్స్ కావు, అన్ని డిమాండ్స్ని వాళ్ళు కూడా ఓపెన్ మైండ్ తోటి వినడం జరిగింది, రిజాల్వ్ చేస్తానని జరగడం జరిగింది. అలాగే టైం బౌండ్ అంటే ఇండెఫినెట్ అనేది నాట్ అన్ ఆన్సర్. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అనేది కాదు. ఇప్పుడు మేము ఇచ్చిన 15 డిమాండ్స్లలో ఒక్కొక్క డిమాండ్కి టైం బౌండ్, ఎంత టైంలో రిజాల్వ్ చేస్తారు, ఎంత టైం పట్టొచ్చు, ఆ పట్టేదానికి మీరు ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు, ప్రతి ఒక్కటి ఇస్తాను అని హామీ చేయడం వల్లనే మేము చేసాం. కానీ ఈ హామీ మాకు రాకపోయి ఉంటే స్ట్రైక్ మాత్రం కంటిన్యూ అయ్యేది. ఈరోజైతే స్టూడెంట్స్ నా ఛాంబర్కి వచ్చి వాళ్ళతో కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. నేను కూడా ఆ విషయాలు వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ ఓవరాల్గా విన్నా. దాని తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీ డిమాండ్ అయితే రిటర్న్ చేయమంటే రిటర్న్ కూడా ఇచ్చారు వాళ్ళు. దాన్ని మొత్తం నేను చదివాను డీటెయిల్స్గా. దానిలో కొన్ని డిమాండ్స్ నా పరిధిలో ఉన్నాయి, ఖచ్చితంగా నేను చేస్తాను. కొన్ని డిమాండ్స్ హయ్యర్ లెవెల్ ఉంది, హయ్యర్ అథారిటీ వాళ్ళు చేయాలి. కొన్ని డిమాండ్స్ సెక్రటరీ కూడా కావచ్చు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. సపోజ్ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారంటే, ఒక ఐడెంటిటీ కార్డు కూడా అన్నారు. ఐడెంటిటీ కార్డు ఈ రోజు టూ డేస్లో అయిపోద్ది. ఇంకోటి మేజర్ డిమాండ్ ఫ్లోర్ బిల్డింగ్, 3 హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ యొక్క ఎక్స్ట్రా ఫ్లోర్, అడిషనల్ ఫ్లోర్ కట్టాలని డిమాండ్ పెట్టారు. ఆల్రెడీ నాది 3 months బ్యాకే బిఫోర్ రిప్రజెంట్ చేశాను, డిఎంఏ రిప్రజెంట్ చేశా. అదేవిధంగా సెక్రటరీలో కూడా ఆ ఫైల్ ఉంది, ఆ కాపీ నా దగ్గర ఉంది. సో వాళ్ళు చెప్పిన డిమాండ్లు ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను. సో నేను అలా కూడా వాళ్ళు జూడా ప్రెసిడెంట్ డిస్కస్ చేశాం. వాళ్ళు ఏదైతే డిమాండ్ ఆల్మోస్ట్ పెట్టారో ఆల్మోస్ట్ నేను పరిష్కరిస్తాను. ఎటువంటి దాంట్లో సందేహం లేదు. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు అడిగిన ఇష్యూ కావచ్చు, ఫర్దర్ ఏ కాకుండా వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో భారత్ సంకల్ప వికాసిత్ యాత్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి అమలు పరచాలని ఎంపీ అన్నారు. జిల్లాలో 6 ప్రచార వాహనాలతో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13.5 కోట్లకు పైగా నీటి కుళాయి కనెక్షన్లు, 11
కోట్ల మందికి పైగా రైతులకు 2.6 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు 4 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం 2024 సంవత్సరానికి గాను సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రచార యాత్రను ఎంపీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఈరోజు హమారా సంకల్ప్ వికసిత్ భారత్ అనేసి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి మీద ప్రజలకు అందరూ కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా అవగాహన కల్పించడమే కాకుండా సో దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేసి మెయిన్ ఇప్పుడు వీడియో బేస్డ్ మోడ్లో మరి మన డిస్ట్రిక్ట్కి టోటల్గా 6 వ్యాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అలాట్ కావడం జరిగింది. మరి దాని నుంచే ఒక సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ అని కూడా వాళ్ళు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. సో వాళ్ళు అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా 6 వ్యాన్స్ కూడా మన జిల్లాలో ఒక నెక్స్ట్ 15 డేస్ కూడా సో మన ఇంపార్టెంట్ విలేజెస్లో అదేవిధంగా మండల్స్లో అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. సో తిరిగి ఆ వీడియో మోడ్లో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా రోడ్లు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంకల్ప యాత్ర అయిన ఎక్కడైతే వికసిత్ యాత్ర పోతుందో ఆ యాత్ర ద్వారా ఖచ్చితంగా ఆ గ్రామాలకు రోడ్డు లేకుంటే ఆ రోడ్డు లేదు అని కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరుగుతుంది. అదే రకంగా జన్ధన్ ఖాతా లేని వాళ్ళందరికీ కూడా జన్ధన్ ఖాతా వెంటనే అక్కడనే వాళ్ళ ఫాము నింపడం జరుగుతుంది. అదే రకంగా అనేక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములన్నింటినీ కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 4 గంటల వరకు నుండి ఆ గ్రామ